అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతుండటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. వైఎస్ జగన్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. అమరావతికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని, గందరగోళానికి తెరలేపుతున్న వైసీపీ నేతల మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. జగన్ అమరావతి జోలికి వస్తే ప్రజలు పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు. మనందరికీ నిన్నటి రోజు చాలా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశంలో కూడా అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి అమరావతికి సంబంధించినటువంటి చట్టసభల్లో లభించినటువంటి మద్దతు ఏదైతే ఉందో అది అపూర్వమైనటువంటి ఘట్టం. ఆంధ్రప్రదేశ్ని అక్షరమాలల్లోనే కాదు అభివృద్ధిలో కూడా మేము వెన్నుదన్నుగా ఉండి ముందుకు తీసుకుపోతామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అక్షరాల పార్లమెంట్ సాక్షిగా కూడా నిన్న చూపించాం. ఆ క్రమంలోనే మనం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ సందర్భంలో పారిపోవడం, ఒక ప్రతిపక్ష నేతగా ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళు అసెంబ్లీ అనే దాన్ని వేదికగా చేసుకుని తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం అనేది, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటించి చేసే విధంగా మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం. నీ ఇల్లు కట్టుకోవడం కోసం 2000 కోట్ల రూపాయలు వెచ్చించావు. అది బెంగళూరులో కానీ మద్రాసులో కడుతున్నటువంటిది కానీ ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో నువ్వు ప్యాలెస్లు కట్టుకోవడానికి 1000 కోట్లు 2000 కోట్లు కావాలి. కానీ 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన ఒక రాజధాని నిర్మాణం కావాలంటే 1,00,000 కోట్లు కాకపోతే 2 లక్షల కోట్లు అయితే ఏమవుతుంది? మనకున్నటువంటి బడ్జెట్ సైజ్ ఎంత? ఈ రాష్ట్రానికి సంబంధించి ఒకే రోజు ఏమి 1,00,000 కోట్లు తీసుకుపోయి అవసరమైతే 1,00,000 కోట్లైనా కానీ ఒకేసారి ఆడేం కుమ్మరించరు కదా. ఈరోజు కేంద్రమే ఒక దానికి సంబంధించినటువంటి రింగ్ రోడ్డుకి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 43,000 కోట్లకు సంబంధించి ఏడీబీ బ్యాంకు రుణాన్ని ఇప్పిస్తుంది. దానికి ఎవరు పూచీకత్తు? కేంద్రమే. ఇలాగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏదైతే ఉందో క్యాపిటల్గా దశల వారి నిర్మాణం జరుగుతుంది. దానికి ఏమి ప్రజలు కట్టేటువంటి పన్నులు అవసరం లేదు. దానికి ఇతరత్ర మార్గాల ద్వారా నిర్మాణం 100% త్వరితగతిన పూర్తవుతుంది. కూటమి నాయకుల చేతుల్లోనే అది కూడా నరేంద్ర మోడీ గారే వచ్చి పూర్తి స్థాయిలో రాజధానిని ప్రారంభించబోతున్నారు.